అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీకృష్ణ అకాడమీ. సో మనం టీజీ టెట్ క్లాసెస్లో భాగంగా తెలుగులోని ముఖ్యమైన అంశాలు చూస్తున్నాము. సో అందులో భాగంగా ఈరోజు తెలుగులోని నానార్థాలు చూద్దాము. ఇక్కడ మనం 30 ఇంపార్టెంట్ నానార్థాలని ఇక్కడ చూడబోతున్నాము. అందులో భాగంగా మొదటిది పంచ. పంచ అంటే నానార్థాలు 5, గృహ, పార్శ్వ ప్రదేశం, ఆశ్రయం. అలాగే రెండవది పాండువు. పాండువు అంటే నానార్థాలు తెలుపు, ఒక రోగం. అలాగే ఇక్కడ మూడవది బతుకు అంటే జీవితం, ఆధారం. తర్వాత నాలుగవది బలం. బలం అనే పదానికి నానార్థాలు శక్తి, సైన్యం. అలాగే ఐదవది భుక్తి. భుక్తి అంటే నానార్థాలు ఆహారం, అనుభవం, మేర. అలాగే ఇక్కడ ఆరవది మతం. మతం అంటే నానార్థాలు అభిప్రాయం, శాస్త్రం, సమ్మతి. ఏడవది మతి అంటే మనస్సు, వాంఛ, వాక్కు, బుద్ధి, తలపు. అలాగే ఇక్కడ ఎనిమిదవది మరుగు అంటే నానార్థాలు అదృశ్యం, చోటు, దాగు. తర్వాత తొమ్మిదవది మాట అంటే నింద, పలుకు. పదవది మొక్కు. మొక్కు అనే పదానికి నానార్థాలు నమస్కారం, మొక్కుబడి. అలాగే 11వది రూపం అంటే ఆకారం, అందం. 12వది లక్షణం. నానార్థాలు గుణం, గురుతు. అలాగే 13వది వంకలు అంటే సాకులు, నీటి కాలువలు. తర్వాత 14వది వంశం. వంశం అనే పదానికి నానార్థాలు కులం, పిల్లన గ్రోవి. మన క్వశ్చన్స్ ఇలా రావచ్చు, వంశం అనే పదానికి నానార్థాలు ఏంటి అలా రావచ్చు. మనకు ఆన్సర్ ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి, ఇలా కులం, పిల్లన గ్రోవి. తర్వాత 15వది యోగం అంటే నానార్థాలు ధాన్యం, అదృష్టం, ఒక శాస్త్రం, కూడిక. తర్వాత 16వది రసము అంటే నానార్థాలు నీరు, చెరుకు రసం, నవరసాల్లో ఒకటి, చారు. తర్వాత 17వది రాజు అంటే నానార్థాలు ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు. తర్వాత 18వది వాగ్మి అంటే ఉపన్యాసకుడు, చిలుక. తర్వాత 19వది వాయి అంటే కొన, నోరు, వాదర. 20వది వాహిని. వాహిని అనే పదానికి నానార్థాలు నది, సైన్యం. 21వది విధి అంటే దాత, కాలం, పని, భాగ్యం. 22వది విషము. నానార్థాలు గరళం, జలం. తర్వాత 23వది వేలుపు అంటే దైవం, జోస్యం. తర్వాత 24వది శక్తి. శక్తి అనే పదానికి నానార్థాలు బలిమి, చిల్లకోల, పార్వతి. 25వది సంతానం అంటే బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం. తర్వాత 26వది సంసారం. సంసారం అనే పదానికి నానార్థాలు ప్రపంచం, కుటుంబం, పుట్టుక. తర్వాత 27వది సభ. సభ అనే పదానికి నానార్థాలు ఏమిటి అని ఇలా క్వశ్చన్ అనేది రావచ్చు, కాబట్టి గుర్తుంచుకోవాలి. ఏంటి అంటే పరిషత్తు, ఇల్లు, జూదం. తర్వాత 28వది సమితి అంటే నానార్థాలు యుద్ధం, సమూహం, సభ, సంగమం. ఓకేనా, ఇవన్నీ కూడా నానార్థాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. తర్వాత 29వది సాధనం అంటే సాధించుట, ఉపకరణం, ఉపాయం. తర్వాత 30వది సృష్టి. సృష్టి అనే పదానికి నానార్థాలు సృజించుట, ప్రకృతి, స్వభావం. సో ఈ విధంగా మనం ఇక్కడ 30 ముఖ్యమైనటువంటి నానార్థాలను చూడడం జరిగింది. సో చాలా ఛాన్స్ అయితే ఉంది ఇందులో నుండి మనకు ఒక క్వశ్చన్ అయినా రావడానికి టెట్ ఎగ్జామ్లో.
సో వీటితో పాటు మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, వచ్చే వీడియోస్ కూడా చూడండి. అలాగే ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి నానార్థాలను కూడా చూడండి. సో ఎందుకంటే మన క్వశ్చన్ ఎందులో నుంచి అయినా అడగచ్చు, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదివినట్టయితే మనకి ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా చూడండి. నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.